వైసీపీ కార్యకర్త వర్ర రవీంద్రారెడ్డిపై నమోదైన కేసు గురించి కడప జిల్లా పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. వర్ర రవీంద్రారెడ్డికి వైసీపీ నుంచే ప్రాణహాని ఉందని టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. వర్ర రవీంద్ర విషయంలో వైసీపీ డ్రామాలు ఆడుతుందని ఆయన విమర్శించారు. అతనికి ప్రాణహాని కలిగించి ఆ నేరాన్ని పోలీసులపై టీడీపీ కూటమిపై నింద వేయాలని చూస్తున్నారని ఆయన అన్నారు. వర్ర రవీంద్ర విషయంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎంపీ అవినాష్ రెడ్డి, పిఏ రాఘవరెడ్డి పాత్ర కీలకమైందని, గతంలో వివేకానందరెడ్డి హత్య కేసులో కూడా కీలకంగా ఉన్నారని అన్నారు. వర్ర రవీంద్రారెడ్డి అవినాష్ రెడ్డి, పిఏ రాఘవరెడ్డితో ఫోన్ టచ్లో ఉన్నాడని, పోలీసులు నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన పిఏ రాఘవరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ చేయాలని అన్నారు. అందరికీ నమస్కారం. తర్వాత నిన్నటి నుంచి కూడా మనము సోషల్ మీడియాలో కానీ టీవీ ఛానల్స్లో కూడా చూస్తున్నాం వర్ర రవీందర్ రెడ్డి నిన్న అరెస్ట్ అయినట్లు. తర్వాత ఇప్పుడు కూడా డిఐజీ కోయా ప్రవీణ్ గారు ఆయన ఇంకా అరెస్ట్ కాలేదని కూడా ఇవ్వడం జరిగింది. అంటే మనం ఒక విషయాన్ని సునిశ్చితంగా కనుక గమనిస్తే వైసీపీకి చెందిన సోషల్ మీడియా వల్లే నిన్నంతా కూడా వర్ర రవీందర్ రెడ్డి అరెస్ట్ అయినారని పెట్టడం, తర్వాత మళ్ళీ వాళ్ళే ఈరోజు తప్పించుకున్నాడని మళ్ళీ వాళ్ళే పెట్టడం, ఇదంతా చూస్తూ ఉంటే దీని వెనుక భారీ కుట్రకోణం ఏదైనా దాగి ఉందేమో అనే అనుమానం కలుగుతుంది. అంటే ఎందుకంటే ఇప్పుడు అరెస్ట్ అయినామని చెప్పడం, వాళ్ళే తప్పించుకున్నామని చెప్పి వాళ్ళే అతనికి ఏదన్నా కానీ ప్రమాదం సృష్టించి అతని ప్రాణానికి ఏదన్నా హాని చేసి అప్పుడు ఆ నెపం అంతా కూడా ఆంధ్ర పోలీసుల మీద కానీ అలాగే తెలుగుదేశం పార్టీ మీద వేయాలనే ఒక భారీ కుట్ర జరుగుతుందనేది వచ్చి స్పష్టంగా మాకు అనుమానాలు వస్తున్నాయి. తర్వాత ఎందుకంటే వర్ర రవీందర్ రెడ్డి అనే వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నాడని తెలిసి తర్వాత ఈరోజు మళ్ళీ అతను లేడని చెప్తూ ఉన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఆ పార్టీకి రాజకీయ ప్రయోజనం జరుగుతుందంటే వాళ్ళ మనిషి కాదు, ఎంతటి వాళ్ళు నీచానికైనా ఎంతటి దుర్మార్గానికైనా తెగబడతారు. ఈరోజు వర్ర రవీందర్ రెడ్డికి వాళ్ళే ఏదన్నా ప్రాణహాని చేస్తే అది తప్పకుండా ఆంధ్ర పోలీసుల మీద కానీ ఆ తర్వాత కూటమి ప్రభుత్వం మీద పడుతుందని ఆలోచన చేసి అతనికి ప్రాణానికి